వెల్కమ్ టు 9 న్యూస్. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డివైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎంజిని, పట్టణ కార్యదర్శి ఎస్కే ఆదిల్, నాయకులు బాలగుర్రయ్య, సిఐటి నాయకులు రాజగోపాల్, బాబయ్య, ఐద్వా మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు జి అనంతమ్మ, నాయకురాలు మస్తాన్బి, వృత్తిదారుల సంఘం నాయకులు జి సుబ్బారాయుడు, యూనియన్ పట్టణ అధ్యక్షులు పి శ్యామ్ ప్రవీణ్, వర్కింగ్ అధ్యక్షులు డి హరి, ప్రధాన కార్యదర్శి డి నాగేంద్రబాబు, కోశాధికారి కె శివకుమార్ మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘంలో కూడా ఈరోజు యొక్క ధర్నా కార్యక్రమాన్ని బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. ప్రధానంగా బద్వేలు పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి 22 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే ఈ అదనపు పారిశుద్ధ్య సిబ్బంది విశ్వ విపత్తు కరోనా లాక్డౌన్ కాలం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ఇటువంటి కార్మికుల్ని గతంలో 2015 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బద్వేలు పురపాలక సంఘానికి మంజూరు చేసినటువంటి 41 మంది అదనపు సిబ్బంది నియమించడానికి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ కార్మికుల్ని ఆప్కా సంస్థలో చేర్చేదానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ కార్మికుల్ని కూడా ఆప్కా సంస్థలో విలీనం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకి జిఓఆర్టీ నెంబర్ 25 ప్రకారం సాధారణ మరణానికి 2 లక్షలు, ప్రమాద మరణానికి 5 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకి పరిహారాన్ని కూడా చెల్లించకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి బద్వేలు పురపాలక సంఘంలో ఉంది. అట్లాగే ఎవరైతే చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలు ఈరోజు పూట గడవక పస్తులతో అలమటించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి కార్మికుల యొక్క జీవనోపాధి నిమిత్తం ఆ కార్మికుల కుటుంబాల ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతినిత్యం చెత్తను తరలించేటువంటి సందర్భంగా ఈరోజు వాహనాల మీద పనిచేసేటువంటి కార్మికులకి ప్రాణాలకి రక్షణకి కరువు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చెత్త తరలించేటువంటి వాహనాలు పూర్తి ఫిట్నెస్లో లేవు. అనేక రకాలైనటువంటి మరమ్మతులు గురై ఉన్నాయి. అనేక రకాలైనటువంటి రిపేర్లు ఉన్నాయి. ఆ రిపేర్లు కూడా చేపించకుండా ఈరోజు వాటిపైనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అనుకోనటువంటి సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతే కార్మికుల ప్రాణాలకి రక్షణ ఎవరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులని, పాలకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం స్పందించి పారిశుద్ధ్య సంస్థలో ఉన్నటువంటి చెత్త తరలించేటువంటి వాహనాలని మరమ్మతులు చేయించాలా, ఇన్సూరెన్సులు కల్పించాలా, కార్మికుల యొక్క ప్రాణాలని కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అట్లాగే గత సంవత్సరం చేసినటువంటి 16 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం 16 రోజుల సమ్మెని 10 దినాలుగా గుర్తించి జీతం ఇవ్వని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నేటికి సంవత్సరం గడుస్తున్న ఈ యొక్క బద్వేలు మున్సిపాలిటీలో 16 రోజుల సమ్మెకాలం వేతనం కూడా మంజూరు చేయనటువంటి దుస్థితి ఉంది. ఇప్పటికైనా 16 రోజుల సమ్మెకాలం వేతనం ఇవ్వాలా, కార్మికులకి అవసరమైనటువంటి కొబ్బరి నూనె, చప్పులు, అట్లాగే బట్టలు తదితర సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులని, పాలక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులని, పాలక వర్గాన్ని హెచ్చరిస్తున్నాం. కె నాగేంద్రబాబు, జిల్లా అధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్.